ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఇలా వస్తావు, అలా మాయమైపోతున్నావు. నాకు ఎటూ సమాధానం చెప్పట్లేదు. మామయ్య అడిగినా కూడా చెప్పవా? అది కాదమ్మా. ఏది కాదే? నిన్న కూడా అలాగే చేశావు. మీ నాన్న చెప్పారు కదా, ఇవాళ ఫంక్షన్ ఉంది, అన్నీ దగ్గరుండి చూసుకోవాలని. తెల్లారేసరికి మాయమైపోయావు. ఫోన్ కూడా తీసుకెళ్లలేదు. అయినా ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళినట్టు, ఏం చేస్తున్నట్టు? మాట్లాడవేంటే? ఆవిడ గ్యాప్ ఇస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను. ఏదో చిన్న పని నుండి బయటికెళ్ళాను. బావ రమ్మంటే వెళ్ళాను. ఆ హడావిడిలో ఫోన్ ఇంట్లో పెట్టేశాను. బావ రమ్మన్నాడా? ఎప్పుడు? వాడు నిన్నెప్పుడు పిలిచాడు? మావయ్య అది అప్పుడే పిలిచానన్నా, తను అప్పుడే వచ్చింది. అదే తిరిగి ఇప్పుడే వచ్చాం. ఒరే, అసలు నువ్వేమైపోయావురా? నేనేమైపోవడం ఏంటి? నీకు అలా ఉంది మరి. నేను ఇక్కడే ఉన్నాను కదా. ఇప్పుడు ఉండటం కాదురా, ఉదయం నుంచి ఏమైపోయావని. నువ్వు కనపడక వేర్ ఈజ్ మై సన్, వేర్ ఈజ్ మై సన్ అని ఉదయం నుంచి ఇల్లంతా తిరుగుతున్నాను. తెలుసు. తెలుసా? ఎలా? వాడు కనపడకపోతే మీరు కంగారు పడి వెతుకుతారని ఆడికి తెలుసు కదా, అదే చెప్తున్నాడు కదరా బాలు. అంతే కదా బాలు? అంతే అంతే మావా, అంతే. అవును, అది సరే కాని ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళొచ్చారు? అమ్మా, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పడం ఇంపార్టెంటా, రేపు భోగి పనులు ఇంపార్టెంటా? అయ్యో అవునవును, తెల్లారితే భోగి. ఆ ఏర్పాట్లన్నీ నువ్వే చూడాలి. నువ్వు రావే. అయ్యో అమ్మా. ఇదిగో అంజీ, అక్క మీరిద్దరూ భోగి మంటలు వేయటానికి కావాల్సినవన్నీ తీసుకుని రండి. సరే అక్క. మా దా. బాలు రారా వెళ్దాం. ఇదిగో అల్లుడు, హ్మ్? భోగిమంట అంటే వాళ్ళు తెచ్చిన కర్రలు కట్టెలు పెట్టి మంట వేయడం కాదు. ఆ, ఇల్లంతా సర్దాలి. ఆహా. పాత సామాన్లుంటే అవన్నీ తీసుకొచ్చి మంటలో పారేయాలి. అవన్నీ నువ్వే చూసుకోవాలి. ఆ? ఆ పాత సామాన్లంటే ఇంట్లో ఉన్న పాత సామాననివి నువ్వే కదే. ముసలే వేసేస్తాను నిన్ను. నిన్నే వేసేది ముందు. ఎరా బామర్ది? లేదు. బావా, పండగ వస్తా ఉంది, మన ప్రోగ్రామ్స్ ఏంటి? మీటింగ్లు కానీ ఎవరెవరు ఎక్కడికి పిలిచారు? ఎక్కడెక్కడ ఓపెనింగ్ చేయాలి? కాస్త డైరీ చూసి చెప్పరా. డైరీయా? నీ ప్రోగ్రామ్స్ డైరీ తీసి పక్కన పడేసి చాలా నాలైంది బావా. అదేంటి మావయ్య? అంటే ఈ పండక్కి నేను ఎక్కడ కటింగ్లు చేసేది లేదా? ఆ అన్నపూర్ణ చేసిందిగా నీకు డిప్ప కటింగు. ఇక నీ మొహం చూస్తే వాళ్ళు ఎవరున్నారు బావా? ఏదైనా ప్రోగ్రాం కోసం నేను పిలవడం కాదు కదా, సరదాగా సైట్ చేయడానికి కూడా మన ఇంటి పక్కకు ఎవరు రావట్లేదు బావా. ఏంట్రా వాగుతున్నావు? వాగడం కాదే అక్క, ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇదివరకు తెల్లారితే ఇంటి ముందు ఎంతమంది ఉండేవాళ్ళు. సమస్యలు చెప్పుకుండే వాళ్ళు ఒక పక్క, విషయాలు మాట్లాడుకునే వాళ్ళు ఇంకో పక్క, దండలేసి దండాలు పెట్టేవాళ్ళు ఇంకో పక్క. ఇప్పుడేరి ఏ ఇంట్లో ఓపెనింగ్ అయినా బావనే పిలిచేవారు, బారసాలకైనా బావనే పిలిచేవారు. ఆఖరికి ఎవడైనా చస్తే ఆ శవం దగ్గర పుష్పగుచ్చం పెట్టడానికి కూడా బావనే పిలిచేవారు. ఆ అన్నపూర్ణతో గొడవైనప్పటి నుంచి బావ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందక్క. ఇదివరకు బావ కనబడితే కాళ్ళ మీద పడిపోయేవాళ్ళు, ఇప్పుడు బావ వెళ్తూ ఉంటే మొహం తిప్పుకుని వెళ్ళిపోతున్నారు. కాంచనా, వాడు చెప్తుంది నిజమే. ఆ అన్నపూర్ణతో గొడవ మనం అనుకున్న దానికంటే ఎక్కువ డ్యామేజ్ చేసింది మనకి. ఇమేజ్ పోయిన రాజకీయ నాయకుడు, కోమాలో ఉన్న పేషెంట్, ఇద్దరూ ఒకటి.